సూరి, అది నిన్న ఉమాదేవితో మాట్లాడడం అసలు కుదరలేదు. ఒక్కసారి మాట్లాడదామని. నువ్వు కూడా రారా, వెళ్ళొద్దాం. నువ్వు వెళ్ళి వచ్చారా, నీ కూడా నేను ఎందుకు తోకలాగా. పర్లేదు రారా, కొత్త కదా. నువ్వు వెళ్ళిరారా, నేను బయటికి వెళ్ళాలి. తర్వాత వెళ్దుగాని లేరా. రారా రారా ప్లీజ్ రా. సర్లే పద. ఉమా, లేచి చీర కట్టుకో, మురళి వచ్చాడు. ఎందుకు? నీతో కాసేపు మాట్లాడాలంట. ఈ చీర కట్టుకునిరా. నేను కట్టుకోను. చెప్పేది నీ కదా. బావ మురళి హాల్లో వెయిట్ చేస్తున్నారు. త్వరగా రెడీ అయ్యిరా. బావ కూడా వచ్చాడా? అవును. నువ్వు మాట్లాడరారా, నేను వెళ్తాను. నీకు చిన్నప్పుడు గుర్తుందా, మన ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం. ఎప్పుడు రేగు చెట్టు కిందే ఉండేవాళ్ళం. ఏమో నాకేం గుర్తులేదు. వాట్ ఆర్ యూ స్టడీయింగ్ రైట్ నౌ? బీకామ్ ఫస్ట్ ఇయర్. నువ్వు చదువు మధ్యలో మానాల్సిన అవసరం లేదు. చదువుకోవాలంటే యూఎస్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. అవసరం లేదు, నాకు స్టడీస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నువ్వు వంట బాగా చేస్తావు అంట కదా, మీ అమ్మ చెప్పారు. నేనా? మా అమ్మ అన్ని అబద్ధాలు చెప్తుంది. నాకు తింటం తప్ప వంటం రాదు. నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. నువ్వు చిన్నప్పటి నుంచి ఏం మారలేదు. ఏంటి చీర కట్టుకున్నావు? కట్టుకోవాలనిపించింది, కట్టుకున్నాను. సరే, అయిపోయిందా? గుడికెళ్ళాలి. డ్రైవర్ ఇంకా రాలేదు. నాన్నగారికి ఫోన్ చేయి. నానా, డ్రైవర్ని పంపక్కర్లేదు. గుడికి బావతో వెళ్తాం. ఉంటాను. అమ్మా, డ్రైవర్ రాడంటమ్మా. బావ ఇంట్లోనే ఉన్నాడు కదా, తీసుకెళ్ళమని అడుగు. ఉండు, అడుగుతాను. సూరి, సూరి. ఉమకి పెళ్లి సంబంధం కుదిరితే 108 కొబ్బరికాయలు కొడతానని దేవుడికి మొక్కుకున్నాను. డ్రైవర్ ఇంకా రాలేదు. గుడికెళ్ళాలి. ఒకసారి వస్తావా? అయ్యాకారండి, బయట ఉంటాను. ఉమా, నువ్వు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిరా. ఈ లోపు నేను కొబ్బరికాయలు కొడుతుంటాను. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయమ్మా, నా వల్ల కాదు. మీరు ఒకళ్ళ కొడితే అయినట్టే, కానీ ఇవ్వండి, నేను కొడతాను. ఏంటి అప్పుడే బయటకొచ్చావు? గుళ్ళకెళ్ళి పూజ చెయ్యి. ప్రదక్షిణాలు చేస్తాను. కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది అత్తయ్య. మీరు పూజ చేసుకొని రండి, నేను ఇంటికి వెళ్తాను. అమ్మా, నేను కూడా వెళ్ళిపోతానమ్మా. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, తలనొప్పిగా ఉంది. అలాగే, సర్లే. సూరి, ఇది కూడా వస్తుందంట, తీసుకెళ్ళి నాన్న. బావా,
బావా ఏంటి? ఒకసారి పక్కకు ఆపుతావా? ఆ షాప్ దగ్గర, ఆ షాప్. ఏం కావాలి? కూల్ డ్రింక్. ఒక కూల్ డ్రింక్ ఇవ్వండి. ఏదేమంటారు? స్ప్రైట్. సరే. వద్దు వద్దు, స్ప్రైట్ వద్దు, థమ్స్అప్ కావాలి. థమ్స్అప్ వద్దు, మాజా కావాలి. బావా, బావా, ఆ, నేను వెళ్ళిపోయాక నన్ను గుర్తుంచుకుంటావా బావా? ఏముంది గుర్తుంచుకోవడానికి? బావా, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వెవరితో గొడవ పడతావు? నేను వెళ్ళిపోతున్నందుకు నీకేం బాధ లేదా? బాధ? నువ్వు వెళ్ళిపోతే నాకెందుకు బాధ? మరైతే ఇందాక షాప్లో నేను కూల్ డ్రింక్స్ ఇదొద్దు అదొద్దు అని మారుస్తున్నప్పుడు ఎందుకు నన్ను తిట్టలేదు? ఎందుకు నాతో గొడవ పడలేదు? బావా, మనం ఇల్లు దాటేశాం. బావా, ఏంటమ్మా? బావా, రేపే నా పెళ్ళి. పెళ్ళైన తర్వాత ఓ వారం రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతాను. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో. అమెరికా వెళ్ళిపోతే అక్కడ ఉండిపోతావా ఏంటి? మళ్ళీ వస్తావు కదా. నా పెళ్ళైపోతుంది. ఇంకా నీ పెళ్ళెప్పుడు బావా మరి? 1-2 సంవత్సరాలు చేసుకుంటానులే. లవ్ మ్యారేజా? సునీతనే చేసుకుంటావా? చీ కాదే, ఎవరికి కట్నం ఇస్తే అలా చేసుకుంటాను. బావా, నీకు గుర్తుందా చిన్నప్పుడు మనం ఇద్దరం చాడీలు చెప్పుకొని తన్నులు తినేవాళ్ళం? ఇంకోసారి నీ వల్లే నాకు ఇక్కడ అనవసరంగా దెబ్బ తగిలింది. నేను ఈ మధ్య చూసినప్పుడల్లా నేను తిట్టుకుంటాను. నేను నీకు చాలా వాటికి థ్యాంక్స్ చెప్పాలి బావా. ఎంత పిచ్చిదానిలా బాధతో అలా వెళ్ళిపోయానో. ఆ రోజు నువ్వు టైంకి రాకపోయింటే నేనేమైపోయేదాన్నో. నేను అడిగానని ఆ బుజ్జిగాడి సంబంధం చెడగొట్టావు. నాన్న ఎంత తిట్టినా, అంత పెద్ద గొడవైనా నా పేరు బయట పెట్టకుండా తిట్లన్నీ తిన్నావు. ఇప్పుడు నా కోసం ఇంత మంచి సంబంధం తీసుకొచ్చావు. ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా బావా? మురళి అంత మంచోడు ఎక్కడ ఉండడు, ఇంత మంచి సంబంధం ఎవరికి దొరకదు, అంతా నా అదృష్టం అంటున్నారు బావా.
బావా నాకు చిన్న ఫేవర్ చేస్తావా? ఏంటి? రేపు నా పెళ్ళికి రావద్దు.